హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలంటే ఎందుకు ఇష్టమో తెలుసుకుందాం. హనుమంతుడు జ్యోతి స్వరూపుడు. ఆయన్ని పూజిస్తే కష్టాలు మాయమైపోతాయి. అందుకే ప్రతి మంగళ శనివారాల్లో హనుమంతునికి ప్రపంచవ్యాప్తంగా పూజలు జరుగుతాయి. ఈ పూజలో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన తమలపాకుల మాలను సమర్పిస్తే మనోభిష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. ఇంతకీ ఆంజనేయ స్వామికి తమలపాకులంటే ఎందుకు ఇష్టమో తెలుసుకుందామా? సీతాన్వేషణలో ఉన్న ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు. సీతమ్మ అక్కడే ఉందన్న విషయం గ్రహించి శ్రీరాముడితో చెప్పాలని బయలుదేరాడు. అతడు వెళ్ళేటప్పుడు సీతమ్మ ఆంజనేయ స్వామిని ఆశీర్వదించాలని ఆశిస్తుంది. ఆ వనంలో ఆమెకి పువ్వులు అందవు. అందుకు బదులుగా తమలపాకును కోసి తలపై పెట్టి దీవిస్తుంది. అందుకే హనుమంతుల వారికి తమలపాకులంటే అంత ప్రీతిపాత్రం. అంతేకాదు, సీతమ్మ వద్ద నుండి తిరిగి వెళ్ళే ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హూంకరిస్తాడు ఆంజనేయుడు. అది విన్న వానరులకు ఆంజనేయులు ఖచ్చితంగా సీతమ్మ జాడను తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకొని 1000 కళ్ళతో ఆంజనేయుడి కోసం ఎదురు చూస్తాడు. అతడు రాగానే తమలపాకుల మాలతో సన్మానం చేస్తారు. అది చూసి హనుమంతులకు సీతమ్మ తల్లి గుర్తు వచ్చి ఆనందంతో పొంగిపోతాడు. అందువలనే ఆంజనేయునికి తమలపాకుల మాలను వేస్తే పరమానందం చెంది మనం కోరిన కోరికలను నెరవేరుస్తాడని అర్థం. మనల్ని దీవిస్తాడని అంటారు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్.